మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఎపిసోడ్ పై తీవ్రంగా స్పందించారు. భగీరథ్ కు వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బాధితుల్ని బండి సంజయ్ బెదిరిస్తున్నారని ఆరోపించారు. మరోవైపు బీఆర్ఎస్ మహిళా నేతలు డీజీపీని కలిశారు. పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ వెంటనే అరెస్ట్ చేయాలంటూ డీజీపీని కోరారు. బండి సంజయ్ గారు ఒక బాధ్యత గల హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉన్నారు. మీరు చట్టాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. సో ఈ కేసుకు పూర్తిగా సహకరించి నిన్న మీరు ఇచ్చిన స్టేట్మెంట్ కరీంనగర్లో నా కొడుకైనా పర్లేదు ఎవరైనా కానీ తప్పు చేసి శిక్షిస్తున్నారు, దాన్ని సాగసిస్తూ ఇప్పటికైనా చట్టానికి మీరు సహకరించమని కోరుతూ ఇందులో ఎవరైతే కుట్ర పన్నారో వారందరూ కూడా అంతు చూస్తా అని ఒక బెదిరింపు ధోరణిలో మీరు చెప్పడం అనేది దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. ఇలాంటి మానుకోండి. ఎవరిని బెదిరిస్తున్నారు, ఎవరంతా చూస్తారు? ఆ బాధితురాలను అంతం చేస్తారా? లేకుంటే ఎవరు మాట్లాడిన రాష్ట్రంలో ఎవరు మాట్లాడినా కూడా అంతం చేసే దిశగా ఈ మాటలు ఒక హోమ్ మినిస్టర్ స్థాయిలో ఇది మీకు మంచిది కాదు. బండి సంజయ్ గారిని అడుగుతూ ఈయన చాలా పీఠాధిపతులను పక్క పెట్టుకొని మాట్లాడినావు కదా, మరి ఇలా పోలీసు వాళ్ళే ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు, బండి భగీరథ పరారులో ఉన్నాడు అని చెప్పి. ఇలా హైదరాబాద్ సిటీలో పరారిలో ఉన్నాడని చెప్పి వాల్ పోస్టర్లు పట్టణం అంతా కూడా వెలిసినాయి. బండి సంజయ్ గారు మరి ఎందుకు ఇలా నీ కొడుకు పరారిలో ఉన్నాడు? నంబర్ 1, తప్పు చేయకపోతే పరారిలో ఎందుకు ఉండవలసి వస్తున్నది? అత్యాచారాలకు, ఇటువంటి రేప్ కేసులకు, మహిళల పట్ల అది ఏ ప్రభుత్వమైనా, అది ఎంత పెద్ద మనిషి అయినా శిక్షకు అర్హుడైతే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలా. కానీ ఆ అమ్మాయికి మీ అబ్బాయికి సంబంధం లేదనేది ఎక్కడన్నా ప్రూవ్ చేయగలరా? వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకోవట్లేదని, వాళ్ళు కలిసి ప్రయాణం చేసిరనేది అబద్ధమా? ఆ అమ్మాయికి న్యాయం చేయమని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలో ఉన్న మా పార్టీ అమ్మాయి తరఫున కొట్లాడుతుంది. ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతుంది, దాన్ని న్యాయం చేయండి అని కొట్లాడుతుంది. దాని మీద ఫ్రస్ట్రేషన్ పీక్కెళ్ళి నన్ను కెలికిండ్రు, మా ఇంట్లో నిప్పు పెట్టిండ్రు, ఎవడెవడు పెట్టిండో వీడంతా చూస్తా అంటే ఎవడంతా చూస్తారు? సంజయ్ గారు నిన్న నీ నోటితో మీరే అన్నారు, నా కొడుకు బాధ, నా భార్య బాధ ఇవాళకి అర్థమైంది నాకు. 29 మంది విద్యార్థులు చనిపోతే వాళ్ళ ఆత్మహత్య చేసుకుంటే ఎంతైతే బాధ అయిందో ఆ బాధ నాకు ఇప్పుడు తెలిసి వచ్చింది. అంటే తన దాకా వస్తే కానీ ఎదుటోళ్ళ ఫ్యామిలీ బాధలు కానీ ఎదుటోళ్ళ కష్టాలు కూడా తెలియనంత స్థితిలో ఉన్నారా మీరు? మరి మంత్రి కొడుకు ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడితే ఒక మైనర్ బాలికను దాదాపు 6 నెలలుగా ఇలాంటి పనికి ఒడిగట్టడం చాలా దుర్మార్గం. బండి సంజయ్ ఇప్పటికైనా మరి చేసిన తప్పును ఒప్పుకొని పోలీసు వచ్చి నీ ఇంటి మీద పడి నిన్ను నీ కొడుకును అరెస్ట్ చేయకముందే ఎవరైతే వాళ్లకు వకాలత్తు పుచ్చుకొని మధ్యవర్తి బ్రోకర్గిరి చేయడానికి పనిచేసిన సంగప్ప లాంటి వాళ్ళు మళ్ళీ మీ మీద అరెస్టు రాకపోతే ముందే మీరు పోలీసులకు లొంగిపోవాలని చెప్పి, నిజంగా మీకు ఈ వ్యవస్థ పట్ల గౌరవం ఉన్న, సమాజంలో మీరు గౌరవంగా బతకాలన్నా వెంటనే మీరు లొంగిపోవాలని చెప్పి, స్వచ్ఛందంగా లొంగిపోవాలి, సమాజానికి సందేశాన్ని ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ, పోక్సో కేసు బండి సంజయ్ గారి మీద సంగప్ప కూడా కావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఏప్రిల్ 22 నుంచి 26 మధ్యలో వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. స్వయంగా బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి సంగప్ప గారు అమ్మాయిని, బాధితురాల్ని, వాళ్ళ అమ్మని ఇద్దరిని కూడా మరి బండి సంజయ్ గారి దగ్గర తీసుకుపోయినారు. జూబ్లీ హిల్స్ లో ఉన్న ఇంటి దగ్గర తీసుకెళ్లి మాట్లాడిచ్చినారు. అంటే ఆయన మధ్యవర్తిత్వం వహించి కాంప్రమైజ్ చేయించే ప్రయత్నం చేసినారు. సో సంగప్ప గారి మీద కూడా మైనర్ బాలిక మీద జరిగిన అత్యాచారం విషయంలో ఒక పోక్సో చట్టం కింద కేసు అవుతున్న విషయంలో సంగప్ప గారు మరి దాన్ని కాంప్రమైజ్ చేయాలని ప్రయత్నం చేసినందుకు వారి మీద కేసు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా బండి సంజయ్ గారు తెలిసినా గానీ కొడుకుని తప్పించే ప్రయత్నం చేసినందుకు వారి మీద కూడా పోక్సో కేసు చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని కూడా ఈరోజు మేము డీజీపీ గారి దృష్టికి తీసుకొచ్చాం. బండి సంజయ్ కూడా నేరస్తుడే, నేరస్తుని కొడుకు నేరం చేసిండు అనేది ఆధారాలతో సహా ఉన్నాయి. కాబట్టి బండి సంజయ్ కొడుకుకు నేరం చేసినప్పుడు ఆ నేరస్తుని కాపాడడం కోసం ఆయన చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ కేసును పక్కదారి పట్టియడానికి ఏదైతే చేస్తున్నాడో, కాబట్టి మొట్టమొదటి ముద్దాయి బండి సంజయ్ అవుతాడు. కాబట్టి తక్షణమే బండి సంజయ్ రాజీనామా చేసి పోలీసులు ఆయనను కూడా కస్టడీలోకి తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తాను.